క్లచ్ పట్టుకో, టర్నింగ్లో కొంచెం రైట్ తీసుకో, లెఫ్ట్ తిప్పమలాగా స్టీరింగ్ రైట్ తిప్పండి. స్ట్రైట్ పొజిషన్ వచ్చేంత వరకు అలా పట్టుకోవాలి. స్టీరింగ్ని స్ట్రైట్ వచ్చిందా ఇమీడియట్లీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి. క్లచ్ విడిచిపెట్టి అలా ఎక్సలేటర్ ఇవ్వండి. సెకండ్ గేర్ వేసుకోమ్మా. ఫుల్ క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేయాలి. నెమ్మది క్లచ్ విడిచిపెట్టేలాగా. ఇప్పుడు మెయిన్ రోడ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్లచ్ నొక్కి లైట్గా బ్రేక్ వేసుకోవాలన్నమాట. మెయిన్ రోడ్ వచ్చేటప్పుడు ఫుల్ క్లచ్ నొక్కమ్మ, లైట్ బ్రేక్ వేసుకో. ఫస్ట్ గేర్కి వెళ్ళు, చూసుకోవాలి. ఇలా బ్రేక్ పట్టుకోవాలి. నెమ్మది క్లచ్ విడిచిపెట్టేలాగా. అలా లెఫ్ట్ స్టీరింగ్ ఇండికేటర్ పైకి వేసుకున్నావు కదా, లెఫ్ట్ తిప్పలేదు. స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకో. క్లచ్ నెమ్మది విడిచిపెట్టు. ఇండికేటర్ కిందకి వేసుకో. ఫుల్ క్లచ్ లైట్ బ్రేక్ వేసుకో. ఇక్కడ ఇండికేటర్ వేసుకోమా. యూటర్న్ చేయాలి. యూటర్న్ చేసేటప్పుడు స్టీరింగ్ మొత్తం తిప్పాలి రైట్ సైడ్. క్లచ్ నెమ్మది విడిచిపెట్టి ఆఫ్ క్లచ్లో మూమెంట్ చేయి. చూసుకోవాలి, వెహికల్ చూసుకోవాలి. క్లచ్ నొక్కి బ్రేక్ విడిచిపెట్టాలి. ఓన్లీ క్లచ్ మూమెంట్లో స్టీరింగ్ అనేది టర్నింగ్లో తిప్పుకోవాలి. స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోమా. ఇప్పుడు ఏం చేయాలి, మూమెంట్ కావాలంటే క్లచ్ విడిచిపెడితే యాక్సిడెంట్ చేయాలి. సెకండ్ గేర్ వేసుకో. క్లచ్ విడిచిపెడితే అలాగే యాక్సిడెంట్. సేమ్ ఒకటే రిపీట్ ఉంటుంది. క్లచ్ అనేది ఎప్పుడు కూడా ఒకేసారి విడిచిపెట్టకూడదు. క్లచ్ విడిచిపెడితే యాక్సిడెంట్ చేయాలన్నమాట. థర్డ్ గేర్ వేసుకో. కరెక్ట్ చూసుకో. ఓకే, క్లచ్ విడిచిపెట్టి అలా యాక్సిడెంట్. తొందరపడద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించాలి. ఆ ఎడ్జ్ చూసుకోవాలి. రైట్ సైడ్ ఉంది కదా ఎడ్జ్, డివైడర్ చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. క్లచ్ నొక్కి లైట్ బ్రేక్ వేసుకో. లైట్ బ్రేక్. ఫస్ట్ గేర్ వేసుకోండి. స్ట్రైట్ అమ్మా, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. క్లచ్ విడిచిపెడితే అలా యాక్సిడెంట్. ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఒకటే మూమెంట్లో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అంత దూరం ఉందంటే ఇక్కడ నుంచి మనం కంట్రోల్ అనేది ఆలోచించాలి. ఫుల్గా సెకండ్ గేర్ వేసుకో. యాక్సిడెంట్ ఎక్కువ అమ్మా. ఇంకోటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకేసారి బ్రేక్ వేయకూడదు. క్లచ్ కూడా ఏంటంటే ఒకేసారి విడిచిపెడుతున్నారు మీరు. ఇప్పుడే చేశారు, బట్ ఏంటంటే ఆ మిస్టేక్ అనేది చేయకూడదు. ఇప్పుడు కంటిన్యూగా మంచిగా చేసి ఒకసారి రాంగ్ చేస్తే అట్లా అది కరెక్ట్ చేసేది కంటిన్యూ చేయాలన్నమాట. మీరు స్పీడ్గా వెళ్తున్నారు, దగ్గరికి వెళ్ళినప్పుడు క్లచ్ నొక్కి డైరెక్ట్ బ్రేక్ వేస్తున్నారు అనమాట. మీరు కంట్రోల్ చేసుకొని క్లచ్ నొక్కి లైట్ బ్రేక్ వేసుకోవాలి. ఫస్ట్ ఇంత స్పీడ్లో వెళ్తున్నావు కాబట్టి లైట్గా సింగిల్ బ్రేక్ యూజ్ చేయొచ్చు. స్పీడ్లో ఉన్నప్పుడు బండి ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది అనమాట. ఆ కంట్రోల్ అయిన తర్వాత ఫ్రంట్ వెహికల్ ఉంది కాబట్టి క్లచ్ నొక్కి బ్రేక్ వేసుకోవచ్చు. ఇక మూమెంట్ లేదనుకో ఫస్ట్ గేర్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ మూమెంట్ కావాలనుకో సెకండ్ గేర్ వేసుకోవాలి. ఇండికేటర్ ఆపుకోమ్మా. క్లచ్ విడిచిపెట్టి అలా యాక్సిడెంట్. ఫస్ట్ గేర్ వేసుకోమ్మా. ఇట్లా స్లో అయ్యేటప్పుడు గేర్ అనేది డౌన్ చేసుకోవాలి. మీకు ఏంటంటే గుర్తుంటలేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. చెప్తే చేస్తున్నారు మీకు ఆటోమేటిక్ రావాలి. లెఫ్ట్కి రామ్మా. ఇండికేటర్ పైకి వేసుకో. సైడ్ కాపు. ఫుల్ క్లచ్ ఇలా ముందుకు వెళ్ళు. అలా స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడ సైడ్ కాపు. సైడ్ కాపు. ఫుల్ క్లచ్ లైట్ బ్రేక్ న్యూట్రల్ చేసుకో.